57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత గెలుస్తారు. కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మన వాళ్ళే మిగిలారు. 3వ క్యాండిడేటు కౌంటింగే లేకుండా, అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు. అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదెళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనమందరం కూడా సీటు పోతే డిమారలైజ్ అవుతాం, అక్కడి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం. ఇంకో పక్కన మొట్టమొదటిసారి పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అయ్యాడు. పార్టీకి సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే నేను ఆలోచించి చెప్పాను, నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావంటే నేను ఉంటానన్నాడు. అక్కడి నుంచి ఆయన పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో అందరం పనిచేయగలిగితే ఎప్పుడూ తిరుగుండదు.
అధికారంకి వస్తానే పని చేసిన వాళ్ళని మర్చిపోయినా, లేకపోతే ఏ పార్టీకైనా 3 పార్టీలకి ఇది వర్తిస్తుంది. పని చేసిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు ఏదైతే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. నేను 2024లో చూశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం, మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు అండగా ఉంటాను. ఏ అభ్యర్థిని కాదు, కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను. 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం, ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు, కూటమి గెలవాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు 100% పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా. అదే మరిగా బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు. 3 పార్టీలు కలిసి పనిచేశాం, సమైక్యంగా పనిచేశాం. ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తూ ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, అన్నిటికీ పోను కానీ అమరావతి శ్మశానం అని మాట్లాడారు. 3 రాజధానులు మాటలు చెప్పి 3 ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని, 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్గా చేయడానికి, సుజావుగా చేయడానికి దోహదం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. డయాఫామ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకు గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు, 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను. పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం.
దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి 12,150 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేశారు. ఇవన్నీ కూడా మొదటి 3-4 నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల, కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని. విశాఖ నేను ఒకటే చెప్పాను, ప్రధానమంత్రి గారు కానీ స్టీల్ మంత్రికి కానీ నిర్మలా సీతారామన్ గారు ఒకటే కోరాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. ఉద్యమాలు జరిగాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా